ప్రయత్నాలు చేస్తున్నారు. శ్రీహరి మిథున్ రెడ్డి అరెస్టు సమాచారం అందుకున్న వైసీపీ శ్రేణులు చాలామంది కూడా నిన్న చిట్కారాలయం వద్దకు వచ్చారు. ఈ మొత్తం ఈ ప్రధాన రహదారిలో కార్లు వాహనాలు ఆపి ట్రాఫిక్ కూడా స్తంభింపజేశారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఇటు గవర్నమెంట్ హాస్పిటల్కి అదే కోర్టులో కూడా ఆధారపడుతున్న నేపథ్యంలో ఉదయం నుంచి కూడా పోలీసు యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైంది. మిథున్ రెడ్డిని తరలించే ఇటు ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర చిట్కారాలయంతో పాటు కోర్టు వద్ద కూడా వెళ్ళే అన్ని మార్గాలను కూడా పూర్తిగా బారికేడ్లు ఏర్పాటు చేసి కేవలం ఆయా ప్రాంతాల్లో రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళని మాత్రమే అనుమతిస్తూ ఉన్నారు. ఎటువంటి వైసీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఈసారి ఆ దరిదాపులు కూడా రాని కూడా పూర్తిగా నిరోధించగలిగారు. అయితే మిథున్ రెడ్డికి సంబంధించి ఈ కేసులో మొదటి నుంచి కూడా A4గా ఉన్నప్పటికీ కూడా ఆయన పాత్ర చాలా కీలకంగా ఉందని కూడా చెప్తూ వస్తున్నారు. విజయసాయిరెడ్డి ఎప్పుడైతే సాక్షిగా స్టేట్మెంట్ ఇచ్చారో అప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులో కావచ్చు ఇప్పటివరకు 11 మందిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో వారిని అదుపులో తీసుకుని విచారించిన నేపథ్యంలో చాలా సందర్భాల్లో మిథున్ రెడ్డి ప్రధానంగా ప్రస్తావించడం కూడా తెలుస్తూ ఉంది. అందువల్లే మొదటి నుంచి కూడా అతన్ని విచారించేందుకు పలు దఫాలుగా చిట్టు ప్రయత్నించినప్పటికీ కూడా కోర్టు పిటిషన్లో ముందస్తు దాఖలు చేయడం ముందస్తు రక్షణ పొందడం జరిగింది. అయితే చివరికి హైకోర్టు సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోనే ఎటువంటి మార్గాలు లేక నిన్న ఆయన నేరుగా చిట్కారానికి వచ్చి విచారణకు హాజరయ్యారు. అయితే ఇప్పటికే సిట్టు సేకరించిన అన్ని ఆధారాలు చూపించిన తర్వాత అతన్ని అధికారికంగా అరెస్ట్ చేస్తున్నట్టు కూడా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఇక ఈరోజు ఆయన్ని ఆ కోర్టులో హాజరుపరిచే సమయంలో అతనికి సంబంధించి రిమాండ్ రిపోర్ట్లో ఏముందనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఈ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా మెలిగిన మిథున్ రెడ్డి ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి బిగ్ బాస్ ఆదేశాలతోనే మొత్తం వ్యవహారం నడిపారని, అదేవిధంగా డిస్టిలరీ కంపెనీలకు అనుమతులు కావచ్చు, నెలవారీ మామూలు కావచ్చు, అదేవిధంగా తన నమ్మకస్తులుగా జిల్లాల వారీగా నియమించుకుని ఆ డబ్బులు ఎక్కడ పక్కదారి పట్టకుండా ఒక టీముని ఏర్పాటు చేసుకుని వారి ద్వారా మళ్ళీ తాడేపల్లి ప్యాలెస్కి పంపించడంలో కేసిరెడ్డి రాజశేఖర రెడ్డితో పాటు మిథున్ రెడ్డి పాత్ర చాలా కీలకంగా ఉందని అధికారులు గుర్తించారు. అందువల్లే ఈరోజు అతని అరెస్టు సంచలనంగా మారింది. అంతేకాకుండా ఇతని అరెస్టు నేపథ్యంలో పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు కూడా తరలిరావడం. ఎందుకంటే ఏటుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అదేవిధంగా మిథున్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి సన్నిహితుడు కాబట్టి నాయకులు కూడా తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఈరోజు ఆయనకి సంబంధించిన ఈ కోర్టులో హాజరుపరిచే సమయంలో కూడా మొత్తం రిమాండ్ రిపోర్ట్లో మరికొన్ని పేర్లు ప్రస్తావించే అవకాశం ఉందని కూడా భావిస్తూ ఉన్నారు. ఈ సాయంత్రానికి ఆ కోర్టులో వాదనలు పూర్తయిన తర్వాత రిమాండ్ వేసే అవకాశం ఉందని కూడా న్యాయ నిపుణులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఏం జరగబోతుందో కూడా మనం చూస్తున్నాం. ఎవరు ఎలాంటి వాదనలు వినిపించబోతున్నారు అనేది కూడా చాలా కీలకం. ఇప్పటికే మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి విషయంలో ఆయన పైన 21/2024 ప్రకారం ఆయన్ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఇందులో IPC 420, 409, 384, 120B, 201 రెడ్ విత్ 34, 37 అలానే అవినీతి నిరోధక చట్టంలో ఉన్నటువంటి సెక్షన్లు కూడా 7 కావచ్చు, 7A, 8 ఈ సెక్షన్లన్నీ కూడా నమోదైన నేపథ్యంలో ఆయనకు సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్టు ఎలా ఉండబోతోంది, దాంట్లో ఏ విషయాలను ప్రస్తావించబోతున్నారు, నిన్న విచారణలో ఆయన ఏమన్నా విషయాలు వెల్లడించారా లేకపోతే సహకరించారా లేదా అనేటువంటి అంశాలను కూడా మనం చూద్దాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడి నుంచి కూడా ఆయన న్యాయాధికారి ఎదుట హాజరుపరచబోతున్నారు. సో ప్రధానంగా ఏపీ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి విషయంలో 3,600 కోట్లకు పైగా ఇప్పటి వరకు ఉన్నటువంటి మొదటి ఛార్జ్ షీట్ ఇంకా లోతైన విచారణ జరిగిన తర్వాత 1,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కుంభకోణం కూడా బయలుకు చూడబోతోంది. సో మొత్తం మిథున్ రెడ్డి తీసుకెళ్తున్నటువంటి వెహికల్ని కూడా మనం చూసాం. ఇప్పుడే ఆయన్ను ఆసుపత్రికి కూడా తీసుకెళ్తున్నారు, అక్కడ వైద్య హాజరుపరచబోతున్నారు. సో ఈ నేపథ్యంలో వైసీపీ శ్రేణులు కూడా ఇటు 1/2020 ముందు హాజరుపరచబోతున్నారు. సో ఈ నేపథ్యంలో వైసీపీ శ్రేణులు కూడా ఇటు సిట్ కార్యాలయం వద్ద కావచ్చు, హాస్పిటల్ వద్దకి, కోర్టు ప్రాంగణం వద్దకు కూడా చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా భారీ భద్రతను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ప్రసాద్, ఏంటి అక్కడ ప్రస్తుతం పరిస్థితి? శ్రీహరి, మద్యం కుంభకోణంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు నిన్న అధికారికంగా చూపించారు. విచారణ కోసం పిలిపించిన ఆయన్ను నిన్న ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకు కూడా విచారణ చేసిన తర్వాత అరెస్ట్ చేసినట్టు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. రాత్రంతా కూడా సిట్ కార్యాలయంలోనే ఆయన్ను ఉంచి ఈరోజు ఉదయం మొత్తం రికార్డు వర్క్ కూడా పూర్తి చేసిన తర్వాత కొద్దిసేపటి క్రితం సిట్ కార్యాలయం నుంచి నేరుగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ వైద్య పరీక్షలు పూర్తి చేయడానికి మొత్తం గంట సమయం పడుతుందని కూడా అధికారులు చెప్తున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా విజయవాడ ACB కోర్టులో ఆయన హాజరుపరుస్తారు. అక్కడ వాదనలు ముగిసి
మొత్తం ఈ ప్రక్రియ అయిన తర్వాత న్యాయాధికారి తీర్పు వెలువరించడానికి సాయంత్రం 4 గంటల సమయం పట్టే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగా భద్రతా సిబ్బందిని కూడా పూర్తిగా సంసిద్ధం చేశారు. ఇక నిన్న ఈ ఎప్పుడైతే ఆయన చిట్కారానికి చేరుకున్నారో అప్పుడే మనం చూస్తున్నాం. ప్రసాద్ ఒక్క నిమిషం మీరు ఉండండి. సో ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కూడా ఎంపీ మిథున్ రెడ్డి ని తీసుకొచ్చారు. ప్రస్తుతం ఏబిఎన్ స్క్రీన్ పైన చూస్తున్నాం. సిట్ వెహికల్లో అక్కడ ఎంపీ మిథున్ రెడ్డిని కూడా ప్రస్తుతం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు కూడా తీసుకొచ్చారు. ఆయనకు వైద్య పరీక్షలు కూడా నిర్వహించబోతున్నారు. మనం చూసాం కరెక్ట్గా 10 నిమిషాల వ్యవధిలో సిట్ కార్యాలయం నుంచి కూడా హాస్పిటల్ వద్దకు చేరుకున్న పరిస్థితి ప్రస్తుతం ఏబిఎన్ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఏసీబీ కోర్టుకు వైద్య పరీక్షల తర్వాత ఆయన తీసుకెళ్లబోతున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తీసుకొచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద చూస్తున్నాం మనం స్క్రీన్ పైన కూడా మిథున్ రెడ్డిని ఆసుపత్రిలోనికి తీసుకెళ్తున్నటువంటి విజువల్స్ కూడా అక్కడ కొంత మీడియా హడావుడి కూడా ఉంది. దాంతోపాటుగా బయట వైసీపీ సంబంధించిన శ్రేణులు కావచ్చు వారు కూడా ఉన్న నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. సో ముందుగానే ప్రభుత్వ హాస్పిటల్ సిబ్బందికి కూడా సిట్ అధికారులు సమాచారం ఇచ్చారు. ఇట్లా మిథున్ రెడ్డి సంబంధించినటువంటి అంశంలో ఆయన్ను వైద్య పరీక్షల కోసం తీసుకురాబోతున్నారు. సిట్ అధికారులు అరెస్ట్ చేసిన తర్వాత ఆయన కొద్దిసేపటి క్రితమే ఆసుపత్రికి కూడా తరలించారు. వైద్య పరీక్షల తర్వాత ఏసీబీ కోర్టులో హాజరుపరచబోతున్నారు. సో ఆయనకు సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితి పైన ఆయన ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎంతవరకు ఆయన ఫిట్గా ఉన్నారు, ఏదైనా సమస్యలు ఉన్నాయా, ఇలాంటివన్నిటిపైన కూడా వైద్య పరీక్షలు ప్రస్తుతం వైద్య బృందం నిర్వహిస్తోంది. ఆ వైద్య బృందం పరీక్షలు అయిన తర్వాత అక్కడి నుంచి కూడా కోర్టుకు తీసుకెళ్లబోతున్న పరిస్థితి. ఈలోపు వైసీపీ సంబంధించినటువంటి మోకలు కొంత హడావుడి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. అటు హాస్పిటల్ వద్ద కూడా 3 గేట్లు ఉంటే 3 గేట్ల వద్ద కూడా రావడం కావచ్చు. అక్కడ భద్రతా సిబ్బంది ఉన్నప్పటికీ ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి స్టిక్కర్లు, కాలం చెల్లినటువంటి స్టిక్కర్లు వేసుకొని ఆసుపత్రిలోకి దూసుకెళ్లేటువంటి ప్రయత్నాలు ఇవన్నీ కూడా కొద్దిసేపటి క్రితం సాగాయి. కానీ పోలీసులు ఎక్కడికక్కడ వీరిని అడ్డుకుని మొత్తం కూడా పరిస్థితిని అయితే మాత్రం అదుపులోనే ఉంచారు. ఆసుపత్రి చాలామంది రోగులు కూడా వస్తుంటారు, వారి బంధువులు ఉంటారు, వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందనే